బడ్జెట్లో 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం పట్ల పలు రంగాలకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు జీరో ట్యాక్స్, వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరటను స్వాగతించారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, క్యాన్సర్ ఔషధాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీని తొలగించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచడం, ఎంఎస్ఎంఈల్లో కూడా బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అందరికీ చాలా బెనిఫిట్ గా ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 70 years దాటిన వాళ్ళందరికీ 5 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేశారు. అది బట్టికి చాలా మంచి స్కీమ్ అండి. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 5 lakhs బెనిఫిట్ ఇవ్వడం గవర్నమెంట్ చాలా మంచి బెనిఫిట్. అది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఊరటగా ఉంది. నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రతిపాదనలన్నీ కూడా చాలా మధ్యతరగతి ప్రజానికానికి అందరికీ సౌకర్యవంతంగా ఉన్నాయి. మెయిన్ కొన్ని అంశాల్లో చాలా బాగున్నాయి. ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి టీడీఎస్ తగ్గించారు. అది వాళ్ళు ఎందుకంటే అన్నీ సేవ్ చేసుకుందాం అనుకునే దానికి పన్నులు కూడా కట్టాలంటే కొంచెం భారంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి కాస్త ఊరటగా ఉంది.